నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. వెంకటగిరి సంస్థానం యువరాజు వెలుగోటి సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర సోమవారం పట్టణంలోని పలువురు విశిష్టులను పరామర్శించారు. పౌరులతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వారి ఆరోగ్య పరిస్థితులను విపులంగా తెలుసుకోవడమే ఆయన ఈ పర్యటన ఉద్దేశమని తెలిపారు. యువరాజు ముందుగా కాశీపేటలోని అర్జున గారి మురళిని పరామర్శించి కుటుంబ సభ్యుల యోగక్షేమాలను విచారించారు. అనంతరం కాలేజీ మిట్ట ప్రాంతంలో ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న మచ్చల వేణును పలకరించి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. తదుపరి ఆయన పట్టణంలోని వెలంపాలెంకు చెందిన చేనేత కళాకారుడు పట్నం సుబ్రహ్మణ్యంను కలిసి స్వయంగా చేనేత మగ్గం వద్ద జాందాని పనితీరును పరిశీలించారు. జాతీయ చేనేత అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా యువరాజుతో వారు మాట్లాడుతూ వెంకటగిరి సంస్థానం రాజులు మహారాణులు 17వ శతాబ్దంలో జాందాని చేనేత కళాకారులను వెన్నెల తీరా ప్రోత్సహించి విజయవంతం చేశారని తెలియజేశారు. అదే సంప్రదాయ వారసత్వం ఈ రోజు కూడా కొనసాగుతోందని తెలిపారు. తరువాత లక్కమనేని హరినాయుడుని పరామర్శించి ఆయన ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఆయనతో తనకు ఉన్న పాత అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. యువరాజును చూసేందుకు మహిళలు, స్థానిక ప్రజలు అధికంగా ఆసక్తి చూపారు. పలు ప్రాంతాల ప్రజలు ఆయనతో మాట్లాడేందుకు ఆసక్తి కనబరచడం విశేషం. ఈ సందర్భంగా ఆయనతో పాటు నియోజకవర్గ చేనేత విభాగం అధ్యక్షుడు 4వ వార్డు కౌన్సిలర్ ఎంఏ నారాయణ, 21వ వార్డు కౌన్సిలర్ ఢిల్లీ బాబు, ఆవుల వెంకటేశ్వర్లు, కావేరిపాకం రమేష్, తుపాకుల ధనుంజయ్, చెలికం గోపిరెడ్డి, దగ్గోలు జీవన్, తేజ, సుకుమార్, మలవత్తు చిద్విలాష్ తదితరులు పాల్గొన్నారు. ఫోన్ చేస్తా ఫుల్ ప్రసాద్ అంటే ప్రసాద్ బయట మంచి తీసుకుంటాను దాంట్లో ఒకటి కొంచెం బ్లాక్ అయిన డౌట్ అన్నారు. ఆయన పూర్తిగా అన్నారు చెప్పాలి సర్జరీ చేసుకుని మంచిది మాత్రం చేసుకుని ఫస్ట్ యాంజర్ చేస్తుంది. దాంట్లో మనం స్టంట్ కూడా చేస్తుంది. దాంతోనే అవసరం లేదు అన్నారు. మళ్ళీ చేసిన తర్వాత మళ్ళీ ఇది కూడా చేస్తాం స్టంట్ పోవడం అప్పుడు దాన్ని చేసాం. పాత ప్రోగ్రామ్ కొట్టారు కదా నాకు వాట్సాప్ లో చూసారు బాగాలేదని టెస్ట్ అయిన తర్వాత ఓల్డ్ డాక్టర్ ఏమీ లేదు మాకు మామూలుగా అసలు కానీ ఆయాసం గుండెల్లో మంట తేడ చెమట పట్టడం అయినా కానీ అడిగి డాక్టర్ ఏం లేదు ఎందుకు సార్ నాకు ఏంటి అంటే ముందు చెప్పాలి సీడీ ఇచ్చుంటారు ఉంటుంది. ఆ స్టంట్స్ లో ఎన్నో రకాలు లక్షలు కావాలా 3 కావాలా తిరుపతి ఎక్కడ ముందు ఏం చేస్తున్నా సీడీ ఇవ్వట్లేదు. మేము సీడీ వాళ్ళు ఇచ్చారు అంటే లీలమహల్లో ఫ్లైఓవర్ ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక రూమ్ లో ఆయనే పక్క షాప్ లో మారచ్చు కావాలంటే ట్రై చేయాలి. ఫార్మాసిటికల్ కంపెనీస్ ఆ ప్రొడక్షన్ అంటున్నారా? అంటే దీనిలో కూడా ప్రొడక్షన్ ఉంది సపరేట్ ఫార్మాసిటికల్ దాంట్లో శాలరీస్ తక్కువ వస్తుంది కదా. ఇంకా వాళ్ళకి మనకు అంటే అక్కడ 3 lakhs వచ్చినా ఇక్కడ 2 lakhs వచ్చినా ఒకటే కదా అని. యాంజినా చూసాను అంటే ఎలా చదువుకున్న తర్వాత అదే చేస్తున్నారు. ఈ హాస్పిటల్లో ఆఫీస్ బై డిఫాల్ట్ కావాలి.
ఆ ప్రస్తుతానికి 15 రోజులు మళ్ళీ జనవరిలో ఇంకా ఎంతవరకు పడలేదు సార్ సచివాలయం కట్టి బ్యాగ్స్ ఎప్పుడు తెచ్చిపోతారు ఎప్పటి నుంచో ఓకే సార్ కానీ వర్క్ చేసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు బిజినెస్ పడాలని అన్నారు స్థలం తీసుకొని ఈ సందర్భంగా వచ్చారు ఆ సందర్భంగా కనుక అవుట్ పుట్ చేసి పడ్డారు సార్ టౌన్లో రన్నింగ్లో కూర్చోనేదా ద్రౌపది కనిపించి కూర్చొని పక్కనే ఉండేవారు చేస్తా ఉండేది ఎప్పుడు ఇక్కడ కనపడేవాళ్ళం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ లేదు కదా ఇంకా పోవాలని చెప్పి పెట్టే పోయేవాళ్ళం ఎప్పుడు రఘుపతి ఇక్కడ మీరు ఇది మేము మళ్ళీ రాజీవాడికి ఎప్పుడు సేల్ చేసాం 530 రూపాయలు గురున్నారు రాజీ నాయన కాలబ్జీ దాని తర్వాత నాకు వచ్చి ఇచ్చింది 3 తర్వాత సాఫ్ట్వేర్ వాళ్ళకి సహజమేనా నువ్వు అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నావు కదా కూర్చోండి కూర్చో అంత బ్లాక్ గుండె లోపల కళ్ళ పెరుగుతుంది గుండె లోపల కళ్ళ పెరుగుతుంది కండ కట్ చేసి ఫోన్ తీసుకోవచ్చు సుభాష్ స్టిచెస్ పడ్డాయి తీసుకుంటాం పట్టాయి మాటలు 2 రోజులు వచ్చారు ఈ 18 వచ్చింది చేద్దామన్నా కోసుకోలేను ఈ కన్ను ఇంకా హాట్ భేదం ఏమొచ్చింది వాకింగ్ చేసి కింద తోచేసిన ఆయాసం వస్తుంది ఆయాసం వస్తుంది కింద తోసి కింద పడిపోతే 2 నిమిషాలు సోకులు ఉండేది కింద పడిపోతే ఎక్కడ దెబ్బలు తగ్గుతున్నది ఒకటి ఎన్నిసార్లు ఒక 4-5 సార్లు జరిగింది అంతవరకు ఎందుకు డిలే చేస్తున్నావు సరే ఇది గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఏమనుకున్నాను బైక్ కొంచెం డిలే చేస్తున్నాను ఫస్ట్ ఐడియా వచ్చి డైరెక్ట్గా రెడ్డి కాలేజ్లో ఇక్కడ మా అన్న ఉన్నాడు ట్రీట్మెంట్ హాస్పిటల్ సందీప్ ఆయన విజయవాడ హైదరాబాద్ దిమ్స్ అన్ని కవర్ చేసి ఆర్వి కుమార్ మన ఆంధ్ర అయితే ఆర్వి కుమార్ ఒక్కడే చేస్తాడు ఇంకా ఫ్యూడ్ చేయండి ఆయన దగ్గర అపాయింట్ తీసుకుని ముందు బయట తీసుకొని బయట తీపించి ఆయన ఓకే అంటే ఒక జాయిన్ అయ్యాను ఆరోగ్యశ్రీ పైన చేసి కొంచెం వచ్చింది ఆయన కొంచెం అమౌంట్ చేతికి పాటు బయట వచ్చి 10 లక్షలు వెళ్ళారు ఇక్కడ 5 లక్షలు తగ్గింది చేతిగా అయిపోయింది చేతికి 3 పట్టారు ఆరోగ్యశ్రీ పోగా ఎక్సెస్ కొంచెం వాకింగ్ చేయమంటున్నారు ఎట్ట తిరగమన్నారు డైట్ అండ్ రెస్ట్రిక్షన్ చెప్పారు ఇప్పటికేం చెప్పాలి ఆకుకూరలు ఎక్కువ తిన్నాను ఏం చెప్పాలి కొద్దిగా లైట్ కొద్దిగా తిన్నాను ఎక్కువ తెలియట్లేదు భయంతోనే టేస్ట్ పోయింది ఏది తినాలన్నా టాబ్లెట్స్ ఆ ట్యాబ్లెట్ ముష్టి చెట్టు చేరుకన్నా ఇంకా ఎక్కువ కడుపులో మంట భయంకరమైన మంట
మజ్జిగ తాగుతుంది. ఫస్ట్ ఎంజాయ్ చేశారు. యాంజ్ ఇక్కడ చేశారు చేసి ఎన్ని రోజులు నెల 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 అంటే ముందు అబ్జర్వేషన్లో 10 రోజులు పెట్టుకున్నారు. నవంబర్ 3వ తేదీ చేశారు. నవంబర్ అక్టోబర్ 23వ తేదీ జాయిన్ అయ్యారు. అదే 10 days. 4వ తేదీ జాయిన్ చేశారు. ఆపరేషన్ చేశారు. 10 రోజులు పెట్టుకున్నారు. సో వర్క్ చేశారు. ఈ సంద ఒకసారి అనుభవించి చెకప్ తిప్పేది అనుభవించారు. మళ్ళీ పెరిగే అవకాశం లేదన్న ఇంకా రాదన్నారు. సిమ్స్ సార్కి మారేది పద్మావతి సిమ్స్లో పద్మావతి సపరేట్ కొత్తగా సార్ స్ట్రెయిన్ చేసుకోవాలి. లేదు. వీటికి అవన్నీ పక్కకు వచ్చేసి ఆరోగ్యం ముందు కాపాడుకోవాలి. నాకు రమేష్ చెప్పాడు ఎక్కడ కనపడ్డాడు ఎక్కడ నాకు కనపడి చెప్పాడు ఎవరు నాకు తెలియదు. వెంకటగిరిలో విజయాన్ని కళాక హాస్పిటల్ పక్కన ఎవరు విజయ హాస్పిటల్ అతను కొత్తగా పెట్టారు. రమణయ్య అని యాదవ్ హాస్పిటల్ కాదు సర్లే యాదవ్ బిల్డింగ్ ఈసీజీ తీస్తే కొంచెం గుండెలో ట్రబుల్ ఉన్నాయి. తిరుపతికి వెళ్ళాను. సరే అప్పటికప్పుడు తిరుపతికి వెంకటరమణ హాస్పిటల్కి వెళ్ళాను సార్. వాళ్ళు చూసి తేడా ఉంది, నువ్వు యాంజియో చేసుకుంటే యాంజియో చేసుకుంటే అక్కడ కొంచెం లైఫ్ స్టైల్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ ఉంటారు. మగ్గం మానేస్తాం. చిరాజు ఎందుకు అవార్డు అయితే ముని కూడా అవార్డు అయితే ఆయన వీళ్ళబ్బాయి వీళ్ళు కూడా అవార్డు అయితే వీళ్ళంతా ఉండేవాళ్ళు. టాటా అవుతాడు. అవును సార్, ఒకసారి కలిసాం వచ్చాను. అవును ఎక్కడ మగ్గం ఎక్కడ ఇక్కడే సార్. ఇక్కడ దగ్గర ఒకసారి చూద్దాం అన్నారు. చూడండి ఆన్లైన్ వర్క్ అంటే వీళ్ళే ఇక్కడ గొప్ప మీకంతా ఇక్కడ వీళ్ళే శ్రీనివాస్ మళ్ళీ ఉన్నారు సార్ ఇప్పుడు ఆయన అవార్డు గ్రహించారు. రమణయ్యంతా వీళ్ళే తీసుకున్నారు అతను అవార్డు. అది గతంలో ఇప్పుడు లేదు. ఇది తెచ్చుకునే లోపలికి ఇప్పుడు తెచ్చుకునే అనేది అది గతం మా హయాంలో లేదు. ఇప్పటికీ చేస్తున్నారు. చేస్తాను. మగ్గాలు నేర్పిస్తాను, చేస్తాను. దానికి రేట్ ఎక్కువ వస్తుంది.
ఉల్లి గిట్టుబాటు ఉండాలి. ఉల్లి గిట్లా జామదానికి ఎక్కువ వాళ్ళు ఎందుకు చేయట్లేదు? అది అవసరం కష్టం సార్. అది ఒకప్పుడు ఉంది సార్. కాలక్రమేణా ఏంటంటే మన వాళ్ళు ఇక్కడ కొంచెం కంచి స్టైల్కి అలవాటు పడిపోయారు. పట్టు నేయటం మొదలు వర్క్ తెచ్చింది కూడా మీరే మీ ఫ్యామిలీ మనకి. ఇప్పుడు మాధవరం అంతా ఇది అదే చేసేవాళ్ళు. మాధవరం మన కంచి పడవ నేస్తున్నారు సార్. మాధవరం వెంకటగిరి ఇక్కడ తప్ప ఇంకెక్కడ లేదు సార్. వెంకటగిరి ఉండేది, వెస్ట్ బెంగాల్ కూడా ఉంది, కానీ మన మన నాణ్యత రాదు. టాటా వాళ్ళు ఎంత వస్తుందో మేనే సార్ చాలా మంది హెల్ప్ అవుతున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఒక గౌరక్ష అని ఒక పార్టీని వీళ్ళకి అందరికి పరిచయం చేశారు. దాంతో ఇప్పుడు ఒకసారిగా వీళ్ళ లేబర్ కూడా పెరిగింది కదా. ఇప్పుడు ఒక శారీకి లేబరే 6 లక్షలు 7 లక్షలు తీసుకున్నారు హైదరాబాద్. డిజైనరు వర్క్ కూడా మీరు వర్క్ చేయించి మీ దగ్గర డిజైన్ కొంటున్నారు. డిజైన్ ఐడియా ఆయన ఎంతగా వాళ్ళు ఎంతగా అమ్ముతున్నారు? లండన్లో స్టోర్స్ ఉన్నాయి సార్, అక్కడికి పంపిస్తారండి. శారీస్ టేబుల్ స్టీస్ శారీస్, ఈ టేబుల్ కవర్స్ కనపడుతుంది. పళ్ళు సార్. శారీ కృష్ణుడు 4 కావాలి సార్. అక్కడ కృష్ణుడు చెట్టు వంద చెట్టు అవును. అంటే దీంట్లో కాస్ట్ అంతా ఈ డిజైన్. ఇదే జామదాని సార్. 2 వైపులు ఒకటిగా అంటే 2 పక్కల ఒకటిగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎట్లా ఉందో ఆ పక్క ఉంటా కూడా అట్లా ఉంటుంది. అట్లాగే ఉంటుంది. ఇది వచ్చి 22 వస్తుంది. 22,000. కొంచెం లాంగ్ వెరీ ఫ్యూజరీ. దానికంటే మన ఫ్రంట్కి వేస్తారు పళ్ళుని, మన వాళ్ళు మడిచేస్తారు. కూర్చిపెట్టి ఇది వాల్ ప్యానల్ సార్. నిజానికి పక్క. ఇచ్చారు కదా సార్. ఇది గణేష్ డిజైన్. టేబుల్ స్టీల్ అదే ఇట్లా పెట్టండి. గణేష్ డిజైన్. ఇదంతా చేతితో చేసి మొత్తం హ్యాండ్. అది తెలియాలి. కొంతమంది పెయింట్ అదే చేత్తో ఆ కలర్స్ అది చూస్తే పెయింట్ అంటారు సార్. ఎంత పని దాంట్లో చేసినోడికి తెలుస్తుంది. ఇదంతా కష్టం. 2 months అవుతుంది. ఇక్కడికి వస్తే ఇది మాది. డిజైన్ మళ్ళా చేసేదానికి గ్యాప్ 2 నెలలు వచ్చింది. అవుతుంది. ఇక్కడ చూడండి ఇది వేరే ఉంది, ఇది వేరే ఉంది. ఇక్కడ సంవత్సరం వేస్తున్నాడు. ఇప్పుడు మొత్తం మీద ఉంది సార్. ఎంత అప్పుడే డబ్బులు తీసుకున్నా కానీ మీ చేతులు దండం పెట్టాలి. ఇది ఆర్ట్ తెలియదు. అదే సార్ తెలియదు. రెండు వైపులు ఒకటే. చూడండి, 2 వైపులు ఒకటిగానే ఉంటుంది. మన రాష్ట్రానికి ఎవ్రీ ఇయర్ ఒక అవార్డు అందించాడు ఇక్కడ కట్లీ నుంచి. నుంచే ప్రతిసారి వీళ్ళకే వచ్చేది అవార్డ్స్. నాకు అంటే ఓకే, బట్ గోడ వేసేస్తే ఒక్కొక్కే కదా కనపడుతుంది. అవును సార్. కట్టనే సార్ అది కూడా కాదు. కట్టలు కాదు. టేబుల్ ఫ్రేమ్ కట్టమే ఫ్రేమ్ వాల్ ప్యానల్. అంటే ఫ్రేమ్ లో కట్టి గోడ నేతా ముఖేష్ అంబానీ వాళ్ళు కూడా వేస్తున్నారు సార్. ఏదైనా 2 సైడ్ ఒక గ్లాస్ పెట్టి మధ్యలో ఫిక్స్ చేస్తారు. ఓకే, రెండు వైపులా 2 సైడ్ గ్లాస్ పెట్టి మధ్యలో ఫిక్స్ చేస్తారు. ఇటు హాల్ అంటే ఈ పక్క 2 సైడ్స్ కూడా ఇదే ఇప్పుడు 5 గ్రామ్ గోల్డ్ తో వేస్తే ఎంత అవుతుంది? సార్ ఇంకొక 20,000 ఎక్స్ట్రా అవుతుంది సార్. అంతే. అంటే దీనికి జరీ ఎక్కువ లేదు కదా సార్. జరీ లేదు కదా సార్. ఇది మొత్తం థ్రెడ్ మొత్తం దీంట్లో యూజ్ చేసినంత థ్రెడ్ సార్. ధర ఎక్కువ అయిపోయింది, కాస్ట్ ఇది వచ్చి ఫ్యూజరీ చూపిస్తుంది. తిరిగినంతా కాటన్. అసలు కాటనే లేకుండా చీర మొత్తం ధరతో చేయొచ్చు. మార్పు నిలువ చేసేది అదేనా? నేను కాటన్ మీకు జరీ వరకు గోల్డ్. జయలలిత పెళ్లి చేసింది కదా, జయలలిత పెళ్లిలో కట్టుకున్నారు మొత్తం గోల్డ్. ఎంత దాంట్లో పనితనం ఎక్కువ ఉండదు. ఈ అడ్డపోగు నిలువు పోగులు మొత్తం ఉంటుంది. దాని కాస్ట్ వర్క్ని బట్టే కాస్ట్ పెరుగుతుంది సార్. వర్క్ చేసే కొంచెం పెరుగుతుంది. మీరు చెప్పింది వర్క్ అంటే వర్క్ అంటే అది వర్క్ అంటే ఈ డిజైన్ రావాలి కదా.
అంటే మొత్తం సరే అంటే ఒకే కలర్ వస్తుంది. ఒకే కలర్. ఓకే గోల్డ్ జరీ వస్తుంది సార్, గోల్డ్ జరీ అదే విధంగా వస్తుంది. ఇదేం లేదు నాయన, నిలువు పోగు అడ్డపోగు, నిలువు పోగు అడ్డపోగు కలుసుకుంటూ వస్తుంది. నేను కూడా మా పెళ్ళప్పుడు అంటే ప్రవృత్తి కదా, తప్పదు కొన్ని నాకు మా ఇంట్లో పక్కన. ఇది పట్టు సార్, ఇది పట్టులంటే ఇది కాటన్ ఇది పట్టు. వజ్జలు కొట్టే ఆ, పట్టు కంచి పట్టు టైప్. పట్టు కాటనా, పట్టు 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 ప్యూర్ పట్టే. ఇదెంత కాస్ట్? ఇది ఇది పళ్ళు ఇట్లా వస్తుంది. పట్టు పైన మన జామ్దాని, పట్టు పైన జామ్దాని. దాన్ని 2 సైడ్స్ ఎంత అవుతుంది కాస్ట్? అన్న ఇది వచ్చి 28,000 అవుతుంది. ఈ కాటన్ థ్రెడ్ పట్టు పట్టు సార్, పట్టు థ్రెడ్లు ఇది అడుగుతున్నాడు. డిజైన్. ఏం సార్? ఈ డిజైన్ ఇదేంటి ఇదేంటి అంటాడు. ఇది ఆకులు కొమ్మ సార్. అది సిల్వర్ గోల్డ్ జరీ ఇది వైట్ జరీ సార్. సిల్వర్ జరీ సిల్వర్ జరీ గోల్డ్ జరీ. ఈరోజు చెప్పిన రోజు మర్చిపోతాను. అది మగ్గం దగ్గర చూసి ఇట్లాంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంతకాలం పబ్లిసిటీ కాలేదు కానీ ఎంతకాలం అది చేయాలంటే 16 నెలలు. రాజా గారు రాణి గారు అని చెప్పి ఈ జామాన్ వర్కే స్టార్ట్ చేశారు. అదే గూగుల్ దాంట్లో 1700 చలరు. 1700 చిల్లర ఆ టైంలో సార్. ఇది అప్పుడే వచ్చింది. చేత్తోనే వేస్తుంది. అంతే సార్, ఓన్లీ మనం పోగులు ఏరి వేయాలి. పవర్ రూమ్స్ అది కాదు. మన చేత్తో పోగులు ఏరి తీయాలి. అది లెక్కగా తీయాలి. పోగు చేతితో పెట్టాల్సింది. సార్ అక్కడ ఉందా? చెట్టుకి లంక మునే చేయాలంటే చీరాలు పెట్టి వాళ్ళ అబ్బాయి ఆయన వీళ్ళంతా ఒకటే, వీళ్ళంతా మాకు ఇప్పుడు కూడా ఏది వచ్చినా కూడా అందరూ కోపం వచ్చేస్తారు. ప్రతి దాంట్లో అందరూ కుటుంబం మొత్తం. అది చిన్నప్పుడు ఫోటో అది. అవును సార్, మాది ఫ్యామిలీ ఫోటో. ఏ సంవత్సరం? సార్ 85 సార్, 85 1985. అది పాడవుతుంది. వాళ్ళ వైఫ్ సార్. ఇస్తాము. ఈ వయసులో అంత లోపించాను. మా మామ వీళ్ళంతా ఒకే అంతా మొత్తం అన్ని జిల్లా ఇవన్నీ అబ్బాయి పోలుస్తాను పోవాలి. ఎత్తి దోస్తాను సార్, అప్పుడు ఆ డిజైన్ వస్తుంది. అంటే ఆ నుంచి అవుతుంది. ఈ డిజైన్ వస్తుంది. ఈ డిజైన్ అది వచ్చి కింద బ్యాక్గ్రౌండ్. బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్ చూస్తూ అదే విధంగా తిరుగులు పెట్టుకుంటూ పోతా ఉంటారు. ఆ పువ్వు సరిగ్గా ఆ పువ్వు వచ్చినప్పుడు ఆ రంగు ఆ రంగు పెట్టుకుంటూ పోతా ఉంటారు. నీకు ఐడియా ఫోటో
అదే సార్ అదే కింద ఉండేది. మనకి టాపర్ ఓకే పెట్టినప్పుడు ఆ డిజైన్ వాడే గోల్ జరిగి వైపు జరిగి వాళ్ళే వచ్చేసి ఈ విధంగా ఇట్లా ఇంకా చీర మొత్తం అంతే. ఇప్పుడు చీర కూడా ఇప్పుడు అప్పుడు మనకు 12 మూర కదా, ఇది 14.5 మూర పెద్ద ఈ చీరలు కూడా. ఇది ఒక్కసారి తెలియదు ఇప్పుడు నార్మల్ డిజైన్ ఉంది ఏముండదు సార్, తీసుకుంటా పోవాలి. మనకి అప్పుడు అక్కడ డిజైన్ అక్కడ కనపడుతుంది అంతే సార్. ఇది ఆర్డర్ పైన ఉంది డిజైన్. కింద పేపర్ ఉంటుంది. దీని మీద డిజైన్ వస్తుంది సార్. పేపర్ డిజైన్ ఉంటుంది. మనకి ఇదే గ్రాఫ్ సార్ లెక్కకి, దీన్ని బట్టి మనం ఫాలో అవుతున్నాం. కింద పేపర్ డిజైన్ ని దాన్ని కరెక్ట్ పోతే ఏం చేస్తుంది లేదు సార్, వాళ్ళకి జరగదు. కరెక్ట్ పోతే జరగదు. ఖాళీగా ఉండాల్సింది. వర్షాలు వర్షాలు కూడా ఖాళీగా సార్. మొన్న ఈ మధ్య దాదాపు 1 మంత్ పైన పడింది కదా సార్. నీళ్ళు కూడా పోగులు ఆడం. గంజి పెడతారు సార్, పోగులకి గంజి పెడతారు. ఇప్పుడు ఆల్రెడీ పోగు రెడీ అయిపోయింది కదా. రెడీ అయిపోయింది సార్. వర్షము వచ్చినప్పుడు గంజి ఉంచుకుంటారు సార్, అందువల్ల మనకి పోగు దొరకదు. ఇంకా మామూలుగా ఆడిస్తా ఉన్నామంటే ఆ గింజంత పోగు పోతుంది, మెత్తు వైపు పోతుంది. ఎండలో అయితే పోదు. ప్రతిరోజు పెడతారు కస్తూరి పెట్టేసి ఉసూరు పెట్టేస్తుంటారు. గంజి ఈ వర్షానికి చెమ్మ ఇది గంజి లాక్కొని ఇచ్చిపోతారు సార్, గంజి ఇచ్చిపోతారు. అప్పుడు కానీ దాన్ని కదిలిచ్చామంటే మనం వర్షం లేదు కదా సార్, అందుకే లోపల పెట్టారు పెద్ద డిజైన్ అన్ని లోపల ఇట్లా మొత్తం క్లోజ్ చేసి జాగ్రత్తగా ఆ కిటికీలు కూడా తీయకుండా అట్లే క్లోజ్ చేసి. పూర్వం రోజులు ఏం చేస్తారు పూర్వం రోజులు ఇంత పెద్దవి లేవు కదా. చిన్న మొబైల్ కూడా ఉన్నాయి మనకి. ఇంత డిజైన్ పూర్వం రోజులు లేవు లేవు అప్పుడు లేవు. ఇది అపరైన ఆర్డర్ సార్, 2024లో వచ్చింది సార్. 2025 కూడా అయిపోతుంది. ఇంకా సంక్రాంతికి అవ్వాలని అనుకుంటున్నాం సార్. సంక్రాంతికి అయిపోవాలి. శారీ అయితే తీసుకొని వస్తాం సార్. రెండు పక్కన చిత్త నీదేనా దీంట్లో మటుకు ఇద్దరు నేయచ్చు. కూర్చొని పక్కన కూర్చొని కూర్చొని ఈ ఆఫ్ ఒకరు ఆ ఆఫ్ ఒకరు తీయచ్చు. సార్ వాయిస్ రాదు స్వామి అంతే స్వామి అంతా ఈ మోకాళ్ళు ఉండే ఆపరేషన్ కదా, ఇది పెద్ద ఆపరేషన్, ఇది ఆపరేషన్. నోరు వీళ్ళు పోయా అన్ని ట్రబుల్ లేకపోతే ఏమి ఇది ఆయన గారు నాన్న పర్వాలేదు హైదరాబాద్లోనే ఉంటున్నారు. రోడ్ వాళ్ళు ఎదురుగా నాకు చిన్నప్పటి నుంచి ఈ రోడ్లో పోతే తెలిసిన ఇల్లు ఎవరిదంటే హరినాయుడిదే. రెగ్యులర్గా నగిరికి వస్తారు, తాతయ్య ఉండేది కాబట్టి. అసలు ఆశ్రమం మనం బయట పడిందా వస్తారు నేను చేస్తా, ఆరోగ్యం చేస్తా, ఆ రోజు ఆ స్వామి చూసి ప్రార్థిస్తా. సార్ నిలబడాలని కోరుకుంటున్నాం. ఎప్పుడు ఫోటో తీసుకుంటారా? ఫోటో తీసుకుంటారా? ఫోటో తీసుకుంటాను కడపట్ల ఏం పర్వాలేదు అమ్మ వస్తాను. మంచి డిసైడ్ చేసుకోండి.